కూటమి పార్టీల కార్యకర్తలంతా మిత్రధర్మం పాటించాలని మంత్రి లోకేష్ సూచించారు. అనకాపల్లి జిల్లా యలమంచిలిలో పార్టీ కార్యకర్తలు నేతలతో లోకేష్ సమావేశమయ్యారు. తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలే బలమన్న లోకేష్ దేశంలో మరే ప్రాంతీయ పార్టీకి లేని కోటి మంది సభ్యుల ఆస్తి పార్టీ సొంతమన్నారు. కార్యకర్తల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నామన్న లోకేష్ నేతలు కార్యకర్తలు అలకలు వీడాలని పిలుపునిచ్చారు. గ్రామ పార్టీ అధ్యక్షుడు, మండల పార్టీ అధ్యక్షుడు, నియోజకవర్గ ఇన్ఛార్జ్ మంత్రివర్యులు అందరూ కూడా అహర్నిశలు కార్యకర్తలకు అందుబాటులో ఉండాలా, వాళ్ళ సమస్యలు పరిష్కరించాలా. మీరందరూ ఒక్కసారి కానీ చూస్తే ప్రతి వారం వెడ్నెస్డే నాడు కంపల్సరీ ఇన్ఛార్జీలు కానీ శాసనసభ్యులు కానీ, అంటే తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు కానీ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జీలు కంపల్సరీగా కార్యకర్తల్ని కలవాలి, వాళ్ళ మనోభావాలు తెలుసుకోవాలి, అది పరిష్కరించాలని చాలా స్పష్టంగా చెప్పాం. నేను పాదయాత్ర చేసినప్పుడు కూడా మీకు ఒక హామీ ఇచ్చా. నేను తిరిగి నియోజకవర్గానికి ఎప్పుడైనా వచ్చినప్పుడు ముందల ఉత్తమ కార్యకర్తలను కలుస్తా, దాని తర్వాత కార్యకర్తల సమావేశం పెట్టుకుంటా, అది అయిన తర్వాతనే ప్రభుత్వ కార్యక్రమాలకు వెళ్తానని చెప్పిన ఆనాడు ఇచ్చిన హామీ మేరకు ఈరోజు మీ ముందర నేను ఉంచుంటున్నా. అరే ఈరోజు మనకి సెల్యూట్ కొడుతున్నారంటే దానికి కారణం ఏంటి? 5 సంవత్సరాలు మనం చేసిన త్యాగాలు, మనం చేసిన పోరాటం. ఆ రోజు ఇదే సెల్యూట్ కొట్టే వాళ్ళు లాఠీ పట్టుకుని ఇబ్బంది పెట్టారు, మన ఇంటికి తాడు కట్టారు, ఆ తాడులు తెంచుకుని బయటికి వచ్చి విరోచితంగా మనందరం పోరాడం. అందుకే చెప్పిన, ఆనాడే చెప్పిన, ఇక్కడి నుంచే మొదలు పెడతాను ఆ కార్యక్రమాన్ని. కార్యకర్తల్ని కలిసిన తర్వాతనే ఏ కార్యక్రమాన్ని నేను చేయబడతాను. కేవలం నేనే కాదు, ఈరోజు జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు కూడా ఏ నియోజకవర్గంకి వెళ్ళినా ప్రభుత్వ కార్యక్రమం అయిన వెంటనే ఇమ్మీడియట్ గా కార్యకర్తల సమావేశాలు పెట్టుకుంటున్నారు, కార్యకర్తలతో చర్చిస్తున్నారు, వాళ్ళ సమస్యలు తెలుసుకున్న తర్వాతనే ఆ నియోజకవర్గాన్ని వదిలి వేరే నియోజకవర్గానికి ప్రయాణం చేస్తున్నారు. పెద్దలు ఈరోజు అన్నారు 83 రోజుల్లో 1 కోటి సభ్యత్వాలు సాధించామని. సాధించింది నేను కాదు, కార్యకర్తలు. మీరు పడిన కష్టం. పార్టీ ఏ కార్యక్రమానికి పిలిపించినా ముందుకెళ్ళి పర్వాలేదు చేయాలని అహర్నిశలు కష్టపడి ఒక రికార్డును సృష్టించారు. భారతదేశ చరిత్రలో ఏ పార్టీ చేయని విధంగా సుమారుగా 140 కోట్ల రూపాయలు కార్యకర్తల సంక్షేమం కోసం ఖర్చు పెట్టిన ఏకైక పార్టీ మన తెలుగుదేశం పార్టీ. మన పార్టీకి ఉన్న అతిపెద్ద జబ్బు ఒకటి ఉందండి, అదేంటో తెలుసా? అలక. ఏంటది? అలక. అలుగుతాం, పైకి పిల్లలేదని అలుగుతాం, కాఫీ టీ ఇవ్వలేదని అలుగుతాం, పేపర్ ఇవ్వలేదని అలుగుతాం, కానీ అదే పని చేయమంటే పరిగెత్తుకుంటూ వెళ్ళి పని చేస్తాం. ఏనా? కరెక్ట్గా చెప్పండి. దానికి మనం ఫుల్ స్టాప్ పెట్టాలి రా భయ్. మనందరం ఒక కుటుంబం. ఇంత పెద్ద కుటుంబం అన్నప్పుడు సమస్యలు ఉండకుండా పోతాయా? ఇప్పుడు మన ఇంట్లో నేను ఒక్కడినే, నాకు ఉండేది ఒక్కడే, అంటే 5 ఆలోచనలు ఉంటాయి. కంపల్సరీ నెలకు ఒకసారి మేము కూర్చుంటాం, అన్ని మాడతాం. దేవంశ కూడా కూర్చోవాల్సింది ఆప్షన్ లేదాడు. ఎందుకంటే చిన్న మనస్పర్ధలు ఉంటాయి, కుటుంబం అన్నప్పుడు ఉంటాయి, అందరం మాడుకోవాలి. అందుకే ఇక్కడున్న నాయకుల్ని కార్యకర్తలందరినీ ఒకటి విషయం కోరుతున్నా, అలకకి ఫుల్ స్టాప్ పెట్టండి. ముందల మనం నమ్ముకున్న దానికోసం పోరాడాలి, తిరగాలి, లోకేష్ని నిలదీయాలి. అవసరం అవుతాయి. కొల్లు రవీంద్రను అడగాలి మన పని కోసం. ఏంటి ఇన్ఛార్జ్ దగ్గరికి ఎందుకే మా పని అవ్వలేదని అడగాలి. అంతేగాని ఇంటికి వెళ్ళి పడుకునేది ఆప్షన్ కాదు. ఎవరన్నా కానీ ఇంటికి వెళ్ళి పడుకుంటే కర్ర పట్టుకుని నేను వస్తారా భయ్.